సడన్గా మా మేడం కాల్ చేసింది అనమాట. హుసేన్ బెనిమిన లేచి బెనిమిన స్కూల్ దగ్గర పోంటుంది అనమాట. అసలు దేనికి అని తెలియదు. యాక్చువల్గా ఈ పిల్లలు వచ్చేసి 2 అనమాట బేటకి. కానీ మా మేడం హుసేన్ ఫాస్ట్గా పో నీ సివిల్ ఫోటో పెట్టాను అన్నది. ఎందుకో తెలియదు. రెడీ అయినా నేను కూడా పోనీకి సడన్గా ఇక్కడ కువైట్ నేషనల్ డే పెట్టారు. వెయిటింగ్ పిల్లవాళ్ళ కోసం. వాళ్ళు రాగానే డైరెక్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ నేషనల్ డే వస్తుంది కాబట్టి మొత్తం ఎంత మాట చేసాను స్కూల్ లోపల వాయిసాను. మా కోవిడ్ ముసలాయన వచ్చేసి జమియా పోయి వైట్ ఆనియన్ తీసుకొని రాకుంటాడు అనమాట. ఇవే అనమాట ఆనియన్లు తెల్లవి. రేట్ వచ్చేసి ప్రజెంట్ ఇది మా కోవిడ్ ముసలాయన ఫోటో పెడతాం. అయిపోయింది తీసేసుకున్నా. దినారన్నర వడ్డాయి ఫోటో తీసుకున్నాం మా కోవిడ్ ముసలాయన పెట్టి. మళ్ళీ మర్చిపోతే ఇప్పటికే 3 వేయాల. దానికి ఏమంటాడు అని ఆలోచన. ఇచ్చాడు మళ్ళీ ఆ టైం ఇబ్బంది ఏమి ఇచ్చాడు. అన్నీ గుర్తు చేసాక అది ఇది అని ఇచ్చాడు. మా దగ్గర ఉన్న జమే దగ్గరికి వెళ్తున్నాను అనమాట నడుచుకుంటా. మా పిలిపిని పని మంచిది డబ్బులు సెండ్ చేసేకి మొత్తం ఎంత ఇచ్చిందో తెలీదు. మొత్తం అంతా ఇచ్చింది అట్టే పట్టుకున్నా. ఇది ఇట్టే తీసుకెళ్ళి ఇంకా పోయి వేపియాలి. చూద్దాం వాళ్ళ పిలిపినికి ఎలా ఉంటుందో రేటు. మన ఇండియాకి 300 అయిపోయింది అనమాట ఇప్పుడు దినార్ వచ్చేసి 300 ఉంది రేటు. పిలిపిని వాళ్ళకి వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దినార్ రేటు. ఇంట్లో పని మనుషులుగా బయటకు వెళ్ళలేరు కదా, వాళ్ళ అమౌంట్ మనమే సెండ్ చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. పొద్దున్నే అనమాట. టైం చూసుకుంటే 6:41. బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. కోవిడ్ పిల్లకాయలు అయితే వచ్చేస్తారు, స్కూల్కి తీసుకొని వెళ్ళాలి. నిన్న నైట్ కూడా భారీ వర్షం పడింది అనమాట. ఇది చూడండి, ఇంకా వైపర్ మీద కూడా భారీ వర్షం పడ్డది నిన్న కూడా నైట్. ఇంకా ఉరుములు మెరుపులతో వచ్చింది నిన్న నైట్ వాన అయితే. ఓడి అమ్మ పెద్ద వాన పడుతుంది. మళ్ళీ ఈరోజు నీళ్ళు ఎడగారుతాయో భయంకరమైన వాన పడుతుంది మళ్ళీ ఈరోజు కూడా. అబ్బా ఈరోజు వాన పడితే ఆ నీళ్ళు ఏడకు కారుతాయో మాకు ఏడ నిద్ర లేకుండా చేస్తుంది. ఈరోజు రాత్రి కూడా మళ్ళీ నీళ్ళు కారుతున్నాయి. ఇలా మళ్ళీ పెట్టాం బకెట్ తెచ్చి. ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా పెట్టిండు. చలి మటుకు భయంకరంగా ఉంది. సన్నంగా లేదు. కోవిడ్ పిల్లలు రాగానే డైరెక్ట్ స్కూల్ తీసుకుని వెళ్ళాలి ఈరోజు అయితే. చూద్దాం చిన్న పిల్లవాళ్ళని పంపిస్తుందో మా మేడం పెద్ద పిల్లవాళ్ళని పంపిస్తుందో, ఎవరిని తీసుకెళ్ళాలో స్కూల్కి మనకు ముందుగానే ఐడియా ఉండదు వాళ్ళు ఎవరిని పంపుతారో అని. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. కువైట్లో డ్రైవర్కి అయితే స్కూల్ డ్రైవర్కి రొటీన్ లైఫ్ ఇదే అనమాట. ఇంకా పొద్దున్నే నైట్ నిద్రవో సంబంధం లేక పొద్దున్న లేచి బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకోవాలా. సేమ్ అలానే ఉంటుంది. వారంలో 2 రోజులు హాలిడేస్ ఉంటాయి. చూడండి వేడి హీట్ వేసుకుని దాని బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే పని మంచి బ్యాగులు ఉంది తెచ్చింది. టైం చూసుకుంటే 6:50, 49. ఇంకా పని మంచి ఎప్పుడు వచ్చేదబ్బా పిల్లవాళ్ళని పిలుచుకొని. ఈడనే 7 అవుతుంది ఈరోజు. ఫాస్ట్ వచ్చి పడుకుందాం అనుకుంటే అయ్యేటట్లేదే. మా ఫ్రెండ్ గారు ఏమో పిక్కుతున్నాడు మేనే. ఒక పక్కన మా బాబా పోతాడు ల్యాండ్ క్రూజర్ అయిపో ఆడ చూడండి పోతాడు అయిపో. అయిపోతే ఇంకా బండి స్టార్ట్ చేస్తాడు. సామాన్ వికమ్ముతాడు. ఒక్క నిమిషం కూడా ఆగాడు. దగ్గర 7 అవుతుంది. మా అమ్మ వాళ్ళు ఇంకా మా వాళ్ళ డ్రైవర్ వాడు వెళ్ళలే ఒక అరగాడు. మా వాళ్ళు ఇంకా రాలే. 7 అయ్యేటట్టుంది ఈరోజు. దీన్నే సూర్యుడు వచ్చాడు అడ్డహా నుంచి నిదానంగా వస్తూ ఉన్నాడు. రాత్రి వాన పడ్డది కదా, మొత్తం వాన ఇటు సైడ్ పడ్డది అనమాట. అంటే మా అన్ని కార్లు దర్శినాయి. అటు పక్కన ఉన్న కార్లు ఒక్కటి దర్శలే. గాలికి వాన ఇటు సైడ్కి వచ్చింది. అంటే ఇట్లా ఇట్లా పడుతుంది వాన ఒక సైడ్కి వంగి పడుతుంది చూడండి గాలికి. అట్లాగా అంత ఇటు పడింది వాన ఇటు సైడ్కి. వచ్చేసిన స్కూల్ దగ్గరికి. పిల్లకాయలు ఎప్పుడే దించేసిన పోయింది పని మనిషి లోపలికి దించనీకి. నేనైతే ఈడనే కూర్చున్నా. పని మనిషి రాగానే నైట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు కార్లో వాష్ చేసింది ఉంటుంది బాడ్యూటీ. ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు కడగాను కానీ మ్యాక్సిమం మధ్యాహ్నం కడుగుతా. మధ్యాహ్నం పూట అట్లా ఎండ పెడతాడు చూసారా ఆ టైంలో. ఇప్పుడు పోయి పొద్దు పనుకుంటా వచ్చాం. నేను నిద్ర మాకు ఉంది. అట్నే వచ్చేసినాం ఇంటి దగ్గరికి. 7:18 అవుతుంది. డైరెక్ట్ వెళ్ళిపోవడమే రూమ్ లోపలికి. అంతే నడుచుకుంటా జిమ్కి వెళ్తానా. ఆ కోవిడ్ ముసలామా ఆర్డర్ చేసిందంట. డబ్బులు తీసుకొని వెళ్ళేసి అవి తీసేసుకొని ఇంటికి రావాలి అంతే. అందులోనే మా కోవిడ్ ముసలామా మా ఇంటి దగ్గరికి ఇజ్బాలా వాళ్ళు వచ్చినారు అనమాట. అంటే వాళ్ళు బలిది అవ్వాలి ఇంటి దగ్గర వాళ్ళు ఇజ్బాలా వాళ్ళు ఉంటారు అనమాట. అవి క్లీన్ చేసే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకి డబ్బులు ఇవ్వో ఒక దినారని చెప్పింది అనమాట. దానికి కూడా ఇచ్చింది నాకు దినారు. మొత్తం 2 సెట్లు ఇచ్చింది. ఇది ఫుడ్కు ఇది వాళ్ళకని. వాళ్ళు చూసే తీరా లేరు, ఏడుకోపోయారనమాట. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అంతే ఒకవేళ అతను బయట ఉంటే కనుక అతను ఇచ్చేస్తా అంతే. చేలో
జమియా దగ్గరికి వెళ్ళి తీరా ఇక్కడ చూసే జనం చాలా మంది మన ఆరోగ్యం శాంతిపడుతుంది ఎంతమంది మా ముస్లాం ఆర్డర్ చెప్పింది ఎప్పుడు ఇచ్చారో మా కోవిడ్ ముస్లాం కూసుకుని చెప్పిందంట చాచా దో సిమ్ సిమ్ కడక్ వాళ్ళది ఇదో చెప్పేసినాయి తీసుకున్నా మా కోవిడ్ ముస్లాం చెప్పినట్టని ఇచ్చేసిండు. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అతనికి ఏమైనా కదా డబ్బులు అతను లేడు అనమాట. ఇంకేం చేద్దాం, ఆ డబ్బులు మొత్తం మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నాం మా కోవిడ్ ముస్లాంకి. అతనికి దినారు ఇమ్మని చెప్పింది, ఆ దినారు ఇప్పుడు మా కోవిడ్ ముస్లాంకి ఇచ్చేస్తా. ఇంకా మళ్ళీ ఇవ్వమంటే మళ్ళీ నేను ఇచ్చేస్తాను చెప్తా, ఏమంటుంది చూద్దాం. ఇప్పుడే మా కోవిడ్ ముస్లాం నాకు ఫోన్ చేసింది, అంటే డబ్బులు దగ్గర పెట్టుకో తినారు, అతను రేపు కానీ పొద్దున కానీ వచ్చినప్పుడు నేను ఇజ్జులే అని అనమాట. అంటే సరేలే అని చెప్పిన, రేపు పొద్దున ఇస్తాను అతను వస్తాడు మ్యాక్సిమం వచ్చిన దగ్గర మా ఇంటి దగ్గరికి. ఇంకా అలా వచ్చి రూమ్లోకి వచ్చి ఆలు పరోటా అయితే తింటున్నా. దీని లోపలికి అయితే అది లేదనమాట చట్నీ, ఆ చట్నీ పెట్టలే కవర్లో మర్చిపోయినా. ఏం చేద్దాం, అందరూ ఇది చల్లంగా కూడా వేయండి, కొంచెం ఉంది వేడిగా అంతే. ఇది ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్ ఆలు పరోటా. ఇంకా అలా పాలు వేసుకుని అవుతున్న రోజులాగానే మా ఫ్రెండ్కి ఇది డ్యూటీ పడ్డది. మా ఫ్రెండ్ వచ్చేసి ఎంబసీకి వెళ్తాడు, పిలిపిన ఎంబసీకి. మా పని మనిషిని పిలుచుకొని ఏదో పాస్పోర్ట్ పోయిందంట. అది చెప్పినా ఒక రోజు మా పిలిపిని పని మనిషి దీంట్లో పాస్పోర్ట్ పోగొట్టినారు కోవిడోలు అని చెప్పి. మా కోవిడోలు పాస్పోర్ట్ పోగొట్టినారంట. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే పాలు తాగు. తర్వాత బాగా మంచిగా పడుకొని సడన్గా మా మేడం కాల్ చేసింది అనమాట. హుసేన్ బెనిమిన లేచి బెనిమిన స్కూల్ దగ్గరికి పో అంటుంది అనమాట. అసలు దేనికి అని తెలియదు. టైం చూసుకుంటే 11:22. యాక్చువల్గా ఈ పిల్లలు వచ్చేసి 2కు అనమాట బయటకి. కానీ మా మేడం ఉండి హుసేన్ ఫాస్ట్గా పో, నీ సివిల్ ఫోటో పెట్టాను అన్నది. ఎందుకో తెలియదు. రెడీ అయినా నేను కూడా పోనీకి సడన్గా, దేనికో తెలియదు. ఎందుకు రమ్మన్నా ఫాస్ట్గా పో స్కూల్ అని చెప్పింది. పిల్లలు పిలుచుకొని రాకుంటుంది. వెళ్తున్నాను ఇద్దరం ముందు, నేను లేచినా మంగ కడుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా, వెళ్ళిపోతున్నా. సడన్గా ఏమైందబ్బా, నీ సివిల్ ఫోటో పెట్టాను అనమాట. మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టింది, నీ సివిల్ ఫోటో పెట్టని చెప్పి. మసాలా గ్రేడ్ 5 అది అని చెప్పి పెట్టింది అనమాట. వెళ్తున్నా, గేట్ 1 దగ్గర బాగుంటుంది. సరేలే అని చెప్పిన. రిసెప్షన్లకి దగ్గర పోయి అడుగు బాగుంటుంది. చలో వెళ్ళిపోదాం స్కూల్ దగ్గరికి అయితే ఫాస్ట్గా. బండి హీట్ అవ్వగానే కొంచెం చేసిన స్కూల్ దగ్గరికి అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ పిల్లవాళ్ళ పేరు చెప్పేస్తే సరిపోతుంది. చూద్దాం, ఇదే అనమాట స్కూల్. లోపలికి వెళ్ళి ఇంకా మా మేడం చెప్పిన పేరు అవన్నీ చెప్పితే సరిపోతుంది. రిసెప్షన్లో వచ్చినాయి ప్రజెంట్ ఈడే కూర్చున్నాం. ఇక్కడ చూడండి, కువైట్ నేషనల్ డే యూట్యూబ్లో వెయిటింగ్ పిల్లవాళ్ళ కోసం. వాళ్ళు రాగానే డైరెక్ట్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడమే. ఇక నేషనల్ డే వస్తుంది కాబట్టి మొత్తం ఎంత బాగా డెకరేట్ చేసాను స్కూల్ లోపల. బాగా అయిపోయింది, పిల్లకాయలు తీసేసుకున్నాం. ఒకసారి మా మేడం కూడా కాల్ చేయాలి తీసుకున్నాను అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్దాం. ఓకే చూడండి, ఇటు పగల మొత్తం ట్రాఫికే, ఇలా కానీ లేట్ అయింది. మా మేడం నేను కూడా చెప్పింది అదే, చాలా లేట్ అవుతుంది అట్లా వాకి ఇట్లా పోయి. వచ్చేసిన పిల్లకాయలు పిలుచుకొని ఇంటికి 12:07 టైం చూసుకుంటే. కొద్దిసేపు ఉంటే మళ్ళీ చిన్న పిల్లల కోసం వెళ్ళాలి. ఇది చూడండి, ఈ బ్యాగులు, ఈ సంచులు, ఇవన్నీ, ఈ జాకెట్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఇంట్లో పెట్టాలి. చలో ఇంట్లో పెట్టేసి ఇంకా డైరెక్ట్ చిన్నపిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. మళ్ళీ చిన్నపిల్లల స్కూల్ కోసం అయితే వెళ్తున్నా. పని మనిషి కోసం వెయిటింగ్. పని మనిషి రాగానే చిన్నపిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. టైం చూసుకుంటే 12:43. పిల్లలు వచ్చేది 1:10కి బయటకి. అక్కడికి వెళ్ళి ఇంకా పార్కింగ్లో పెట్టి కూర్చొని ఉంటే సరిపోతుంది అంతే. చూడండి, వాన పడి మొత్తం అంతా కడగాలి ఈరోజు బండి. మొత్తం అంతా ఇది అయిపోయింది, కడిగేస్తే సరిపోతుంది బండి బాగా నీట్గా. ఈ పని మనిషి ఏమో ఇంకా రాలే, బయట కూర్చోండి, ఒకసారి పిలుస్తా. నూరు సిస్టర్ అట్లా పిలిచేస్తే వచ్చేస్తుంది అంతే. జైన్ ఓకే అంట. ఏమో ఏసీ. నేను స్కూల్ దగ్గరికి వచ్చినా, పార్కింగ్లో పెట్టుకున్నా. ఆడ చూడండి, ఒక బాబా డైరెక్ట్ ఫుట్పాత్ మీదకి ఎక్కించేసిండు బండి. ఇదంతా పార్కింగ్లో
స్పేస్ దొరకపోతే అక్కడ ఫుట్పాత్ మీద పెట్టేస్తారు వీళ్ళు చాలామంది. మనమైతే బండి ఇక్కడ పెట్టేస్తున్నాం ఇటు సైడ్కి. చొయ్యాచో ఫార్చునర్ కొంతమందిలే ఒక వీడియోలో చూసినాయి, చొయ్యాచో క్యామరీ అంట. వాట్ క్యామరీ? చొయ్యాచో క్యామరీ. కియా, BMW. ఇక్కడ చూడండి కారు రివర్స్ చేస్తున్నారు కదా, అది ఆ కార్ భలే ఉంటుంది అనమాట. అది ఆ బండి సూపర్గా ఉంటుంది ఆ కారు. లోపల ఫీచర్స్ అందుకు రాయల్ ఫీల్ ఉంటుంది. అది ఆడున్న డ్రైవర్లు అందరూ తిరగలేదు, ఆడిన వాళ్ళందరూ నిలబడుకొని తిరుగుతున్నాడు. ఒకతను ఇటుపక్కల ఒకతను బ్యాగ్ తీసుకొని పోయిండు, వాళ్ళందరూ తిరగలే. ఏ స్కూల్ ప్రజెంట్ నేను వెయిటింగ్. టైం చూస్తుంటే 1 ఎగ్జాక్ట్గా. పిల్లకాయలు వచ్చేసి జమయాకి తీసుకొచ్చాను అనమాట. జమయాకి అంటే వాళ్ళు ఏదైనా కొనుక్కోనికి కురుకురేళ్ళకి ఇలా ఉంటాయి కదా, సో అవి కొనుక్కునేకి. నాకు ఏదైతే ఒకటి గుర్తుకొచ్చింది, ఇండియాలో మనం కూడా అంతే కదా, స్కూల్ అయిపోతానే డైరెక్ట్ షాప్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏదైనా కొనుక్కొచ్చుకునేటోళ్ళం. అలా గుర్తుకొచ్చింది చూడండి, అదే అనమాట జమయా. వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. వెయిటింగ్ మనం ఇన్ని కార్లో కూర్చుకున్నాం. వాళ్ళు రాగానే ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా అలా రూమ్లోకి రాగానే మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. ఆ పిల్లవాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దగ్గర 2:30 అవుతుంది లేవు టైము. రైస్ చూసుకుంటే కనుక రైసు ఇదంతా రైస్, ఒక 2 ముక్కలు చికెను. మంచిగా కాగింది చికెన్, బయట నుంచి ఆర్డర్ చేసినట్టున్నారు. ఇది దీని లోపలికి ఏం రైస్ కర్రీ ఏమీ లేదనమాట. అయినా కానీ మన దగ్గర చికెన్ పికిల్ ఉంది కదా, చికెన్ పికిల్లో చూడండి అన్ని ముక్కలు అయిపోయినాయి అనమాట. ముక్కలు తిన్నా ముందు చూడండి, ముక్కలు అయిపోయినాయి. ఉత్త అది ఉంది, జ్యూస్ ఉంది. ఏం చేద్దాం, ఉత్త జ్యూస్ వేసుకుని తినాల్సింది కూడా. ఇది వేసుకొని ఇలా చేయడమే. ఒక ముక్క ఉంది లాస్ట్. కొంచెం కలుపుకోవడం లేదు ఇది, లేకపోతే ఇంకా చాలా డేంజర్ ఉంది ఇది. చికెన్ పికిల్ కలుపుతుంటే నోరు ఊరిపోతుంది నాకు. ఏమన్నా ఉంటుంది చికెన్ పికిల్, సూపర్గా ఉంటుంది. చికెన్ భలే ఉడికిపోయింది, ఇది భలే ఉంది చూసేకి. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. బాబా సూపర్. ఒక కూల్ డ్రింక్ కూడా వచ్చింది. అలా తిన్నానో లేదో డ్యూటీ పడ్డది. మా కోవిడ్ ముసలాయన వచ్చేసి జమయా పోయి వైట్ ఆనియన్ తీసుకొని రాకుంటాడు అనమాట. వైట్ ఆనియన్ ఉంటాయి అనమాట ఇల్లు, అంటే అన్నంలో తిన్నీకి పెద్దవి ఉంటాయి, చూపి చూడండి. అవి తీసుకొని రాపని చెప్పిండు. టైం తీసుకుంటే ఎగ్జాక్ట్గా 3. మాకు ఫుడ్ వచ్చింది కూడా 2:30కి వచ్చింది. జస్ట్ ఇప్పుడే తిన్నా అంతే, తిని హ్యాండ్ వాష్ చేసుకున్నా అంతే. పొమ్మని చెప్పిండు. చలో అక్కడికి వెళ్ళి మన డబ్బులతో అనమాట. నాకు ఆల్రెడీ మొన్న కొన్ని డబ్బులు కూడా ఇవ్వలే, అన్ని ఫొటోస్ పెట్టి ఉన్నా. ఎప్పుడు ఇచ్చాడో. చలో ప్రజెంట్ అయితే వెళ్దాం, జమియా దగ్గరికి వెళ్దాం. చిన్న జమియా లోపలికి ఏడున్నాయి, మీ దగ్గర ఉంటాయి. ఇవే అనమాట ఆనియన్లు, ఇవి తెల్లవి. రేట్ వచ్చేసి ఇది బాగున్నాయి కదా, ఇంకా పెద్దగా. రేటు చూడండి 770 ఫిల్స్ ఉంది. ప్రజెంట్ ఇది మా కోవిడ్ ముసలాయన ఫోటో పెడదాం. ఒక సెకండ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోవిడ్ ముసలాయన ముందు ఒకటని చెప్పిండు, ఇప్పుడు 2 తీసుకొని అంటున్నాడు. 2 కావాలంట, 2. ఈ 2 మీ బిల్ వేయడమే అంటే ఎక్కడ ఉన్నాయి చూడండి, బీట్రూట్ ఇవన్నీ. అమ్మ ఒక సెకండ్, బిల్ కౌంటర్ తీసుకుని వెళ్తాయి. ఇవన్నీ అయిపోయింది, తీసేసుకున్నా. దినార్న్నర పడ్డాయి. దినార్ ఎంతబ్బా, దినార్న్నర 40 ఫిల్స్ పడ్డది. ఫోటో తీసుకున్నాం మా కోడి ముసలాయన పెట్టి, మళ్ళీ మర్చిపోతే అంటాడు. ఇప్పటికే 3 ఇవ్వాల, దానికి ఏమంటాడు అని ఆలోచన. ఇచ్చాడు, మళ్ళీ ఆ టైం ఇబ్బంది ఏమిలే, ఇచ్చాడు. అన్నీ గుర్తు చేసాక అది ఇది అని ఇచ్చాడు. చలో ప్రజెంట్ అయితే
అడగండి పోలీసు అతను పోతాడు. చలో ఇంటి దగ్గరికి వెళ్దాం. వచ్చేసిన ఇవి తీసేసుకుని ఇంటి దగ్గరికి డబ్బులు ఇచ్చేయాలంతే. నూర్ సిస్టర్, నూర్, మామ రోజ్. ఇప్పుడైతే ప్రెసెంట్ మా దగ్గర ఉన్న జమే దగ్గరికి వెళ్తున్నాను అనమాట నడుచుకుంటా. మా పిలిపిని పని మంచిది డబ్బులు సెండ్ చేసేకి పని మంచి ఇప్పుడే డబ్బులు ఇచ్చిందనమాట. హుసేన్ పోయి డబ్బులు సెండ్ చేయబో హుసేన్ కొద్దిగా ఇంటికి ఎమర్జెన్సీ అని చెప్తే వెళ్తున్నాను అనమాట. మొత్తం ఎంత ఇచ్చిందో ముందు తెలియదు, మొత్తం అంతా ఇచ్చింది అట్టే పట్టుకున్నా. ఇది ఇట్టే తీసుకెళ్ళి ఇంకా పోయి వేపియాలి. చూద్దాం వాళ్ళ పిలిపినికి ఎలా ఉంటుందో రేటు. యాక్చువల్గా అయితే కనుక మన ఇండియాకి 300 అయిపోయింది అనమాట. ఇప్పుడు దినార్ వచ్చేసి 300 ఉంది రేటు. పిలిపిని వాళ్ళకి వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట దినార్ రేటు. వాళ్ళకి సామాన్లు ఇవన్నీ కూడా తక్కువగా దొరికేస్తాయి. అదే మన ఇండియాలో అయితే కనుక మన సామాన్లు ఇక్కడ రేట్ పెరిగితే మన సామాన్లు కూడా రేట్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇలా ఉంటుంది జిఎస్టీ. ఈ కోవిడ్ ఇల్లు ఉంది కదా, ఈ కోవిడ్ ఇంట్లో ఇది పెద్ద ఇల్లు అనమాట. బాగా అది చూడండి, అది పిల్లలు గేమ్లు ఆడుకునేది ఇవన్నీ. వాళ్ళు అదే పనిగా గ్యాస్ పట్టుకొని మరి అప్పుడప్పుడు వాళ్ళు పిల్లలు ఆడికించుకుంటా ప్లే గ్రౌండ్ లెక్క తయారు చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, ఇదంతా ప్లే గ్రౌండ్ లెక్క ఇలాగే చూడండి. ఆ ఇంటికి సంబంధించిన ప్లే గ్రౌండ్ ఇదంతా అనుకోండి, స్థలం ఇదంతా సూపర్ ఉంటుంది కదా. ఇప్పుడే వచ్చిన జమియా దగ్గరికి. ఇక్కడ చూడండి కార్ లోపల, ఈ కార్ లోపల చూడండి బండి ఉంది జీపు లెక్క, చిన్నపిల్లలకేమో బాగుంది కదా. జమియా దగ్గరికి వచ్చినాయా మనీ సెండ్ చేసేకి. ఉన్నాడా లేడా అతను చూడాలి. ఉన్నాడా? ప్రజెంట్ అయితే సెండ్ చేస్తున్నాం మనీ పిలిపిని అమ్మాయిని. ఓకే, వీళ్ళకి చూడండి అమౌంట్ ఎంత వెళ్తుందో. 24,636 రూపాయలు వెళ్తుంది 130 దినార్లకి. ప్రజెంట్ అయితే మనీ సెండ్ చేసిన. ఈ స్లిప్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో పని మనిషికి తేవాలి అంతే. ఇలా ఉంటుంది. ఇంట్లో పని మనుషులుగా బయటకు వెళ్ళలేరు కదా, వాళ్ళ అమౌంట్ మనమే సెండ్ చేయాలన్నమాట. ప్రజెంట్ అయితే వాళ్ళకి ఎంత వెళ్ళిందంటే 24,000 వెళ్ళింది. అదే మనకేంటి అనగా 130 దినార్లు దగ్గర 40,000 వెళ్తుంది ఈ బుద్ధున్న రేట్ల ప్రకారం. అయితే ఇలాగ ఎంత తక్కువ వెళ్తే కనుక అంత మేలు అనమాట. మన పేరు మీద సెండ్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మామూలుగా ఉండదు. వచ్చేసిన ఇంటి దగ్గరికి అయితే ఈయన బయటనే కూర్చున్నాను అనమాట. కొద్దిసేపు బయట కూర్చుందాం అనేసి, ఎందుకు ఇంటి దగ్గరికి ఇప్పుడే వెళ్ళడం అనేసి. ఆ స్లిప్ పని మంచి ఇప్పుడు బయటకు వస్తే అప్పుడే ఇస్తా. అదే పనిగా పిలిచేది ఇవ్వను అనమాట. ఎందుకంటే ఈ డబ్బులు చేసి మా మేడం తెలియకుండా ఇచ్చిందంట మా పని మంచి. అందుకే సైగ్గా తీసి ఇచ్చింది. సత్యం అదోని ఇస్తున్నారు చూడండి. కార్లు అందుకు వస్తున్నాయి వెళ్తున్నాయి. మనమైతే ప్రజెంట్ ఇన్నే కూర్చున్నాం. వెళ్ళే బండి బాగుంటుంది అనమాట, జిఎంసీ. అది వచ్చేసి జిఎంసీ ఓల్డ్ మోడల్ బండి, సూపర్ ఉంటుంది. ఇవన్నీ మన చైర్లే, మా కోవిడ్ ఇంట్లో ఇచ్చినట్టు ఇవన్నీ గేమింగ్ చైర్ ఇదంతా తెచ్చిడేసుకున్నాను అనమాట బయట కూర్చోవచ్చు అని చెప్పి. ఆడ చూడండి ల్యాండ్ క్రూజర్ ప్రాడో ఉంది. ఇంకా మా బావ బండి రాలే, ఇది ఉంది. ఆ పడవ చూడండి, ఎండాకాలం వచ్చిందంటే కనుక పడవ వేసుకొని వీళ్ళు ఆ పడవ తీసుకొని బీచ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు కోవిడ్ వాళ్ళు. ఆ చెట్టు ఖర్జూరాలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఆ చెట్టు ఖర్జూరాలు ఎందుకు కొద్ది రోజులు వస్తాయి, చిన్న ఇచ్చినాయి. ఇప్పుడు చూపిస్తా, కొద్ది రోజులు వస్తాయి ఇంకా బాగా పెరుగుతాయి. దానికి చెట్టుకు చేసేవాళ్ళు వస్తారనమాట. అంటే ఖర్జూరాలు వచ్చే మూమెంట్లో ఆ చెట్టుకు అవన్నీ కట్ చేయడాలు, కట్టింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళకి ఒక్కో చెట్టుకు 10 దినార్లు అట్లా చూపిస్తా. అది కూడా క్లారిటీగా అవి వచ్చినప్పుడు వాళ్ళు. ఓకేనా, ప్రజెంట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత నుంచి అసలు డ్యూటీనే పడలే, ఇప్పుడే పడాలన్నమాట డ్యూటీ డైరెక్ట్. ఇవి వచ్చేసి బ్లాంకెట్లు ల్యాండ్రీకి అయితే ఇవ్వమంటుంది మా పని మంచి. అండ్ అట్నే మా బాబాయ్ డ్రెస్ ఉందనమాట, ఇది కూడా ఈ ల్యాండ్రీకి అని చెప్పింది. టైం చూసుకుంటే 6:34. ఇది ఇప్పుడు మనం ఒకటే డ్యూటీ. ప్రజెంట్ అయితే అవి ఇచ్చేసి రావాలి. చలో వెళ్దాం ల్యాండ్రీ షాప్ దగ్గరికి. ఓకే, ఇచ్చేసిన ఇప్పుడే వెళ్తున్నా. నా బట్టలు మర్చిపోయాను అనమాట. ల్యాండ్ ఇంకా నా బట్టలు తెచ్చి ఇచ్చింది. నా ఉన్నాయని చెప్పినా కదా, అవి తెచ్చి ఇచ్చింది. మర్చిపోయినా, ఏం చేద్దాం. చలో ఇంటి దగ్గర వెళ్దాం. ఇంకా అలా అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ పాలే తీసుకున్నా. ఇంకా డైలీ మన పాల రొటీన్ లైఫ్ ఉంది కదా, ఇంకా డైలీ తాగాలి ఇది. సో ఇది ఈవినింగ్ ఒక గ్లాస్ ఎంజాయ్ పండుగ. ఇంకా అలా మనకు నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తుంది. ఇది వచ్చేసి మా పిలిపిని పని చేసింది. అన్నం లోపల అయితే ఉప్పు లేదనమాట. నేను జస్ట్ ఇప్పుడే టేస్ట్ చేసిన, అన్నం లోపల ఉప్పు లేదు. పిలిపిని పని చేసిందంట నైట్కి. ఇవి ఏంటో ఇవి ఇచ్చింది. ఇది వచ్చేసి బ్రెడ్ లోపల అది రాసింది క్రీమ్. క్రీమ్ రాసింది. ఇది చూసుకుంటే చికెను, ఇదేందో ఇది సాస్ ఏమో వేసినట్టుంది. అది చిల్లీ సాస్ ఏదో ఉంటుంది అట్లా.
ఇది ఉత్త రైస్ ఇచ్చింది. దీని లోపల నేను చికెన్ పికిల్ కలుపుకొని తినేస్తాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. బాయ్ బాయ్.